తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. చాలా కాలంగా రాజకీయాల్లో సైలెంట్గా ఉన్న రాములమ్మ తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. మరోసారి చురుకైన రాజకీయ పాత్ర పోషించనున్న రాములమ్మ ఆమె ప్రకటనతో రాజకీయాల్లో ఒక్కసారిగా వాడి వేడి చర్చ. విజయశాంతి యాక్టివ్ కావడానికి కారణమేమిటి? పార్టీ అధిష్టానం విజయశాంతిని రంగంలోకి దింపుతుందా? సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యమా? ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆమె సేవలు. రేవంత్ రెడ్డిని ప్రతి విషయంలో టార్గెట్ చేస్తున్న విపక్షాలు. విజయశాంతి ఎంట్రీతో రేవంత్ టీం బలపడుతుందా? రాజకీయంగా చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న సినీ నటి విజయశాంతి మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించనున్నారా అంటే ఆమె చేసిన ట్వీట్ నిజమే అనే సమాధానం చెబుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల వేళ విజయశాంతి ఒక్కసారిగా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ చురుకైన పాత్ర పోషించలేదు. పేరుకు మాత్రం 1-2 చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెకు పార్టీ సరిగ్గా వినియోగించలేకపోయిందా, లేక ఆమెకే చురుకైన పాత్ర పోషించడం ఇష్టం లేదా అనే చర్చ జరిగింది. మొత్తం మీద ఎన్నికలు ముగిసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎక్కడా బహిరంగ వేదికలపై కనిపించలేదు. విజయశాంతికి ప్రభుత్వ పరంగా ఇలాంటి బాధ్యతలు అప్పగించలేదు. విజయశాంతికి ఏదైనా పదవి కట్టబెట్టి ఉంటే ఆమె ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండేది. అలాంటిది జరగలేదు. పైగా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగానే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆమెకు పోటీ చేసే అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకోగాని ఎలాంటి ప్రకటన రాకుండానే ముగిసిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ విజయశాంతి పాల్గొన్న దాఖలాలు లేవు. 6 ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విపక్ష బీఆర్ఎస్ ఘాటు విమర్శలు చేస్తూ వస్తోంది. అయితే వాటికి సీఎం ఒక్కరే జవాబిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, బట్టి లాంటి వారు మాట్లాడినప్పటికీ ఆ ప్రభావం కొంతమేరే ఉంటుందనే అభిప్రాయం ఉంది. హైడ్రా విషయంలోనూ, మూసీ సుందరీకరణ విషయంలోనూ, లగచర్ల భూ కేటాయింపుల విషయంలోనూ మంత్రులు సీఎంపై దాడి.
హైడ్రా విషయంలోనూ, మూసీ సుందరీకరణ విషయంలోనూ, లగచర్ల బూట్ కేటాయింపుల విషయంలోనూ మంత్రులు సీఎంపై దాడిని ధీటుగా ఎదుర్కోవడం లేదని అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం సీఎంని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. సీఎం వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా రాజకీయం జరుగుతుంది. విపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు గాని, నాయకులు గాని పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ వివాదం జరిగింది. అయితే అంతా సమసిపోయిందనుకున్న తరుణంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న విజయశాంతి తెలంగాణ తల్లి విగ్రహం విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె రాజకీయంగా మరోసారి చురుకైన పాత్ర పోషించబోతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. మరి ఆమెను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దింపుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ఇది జరుగుతుందా? చూడాలి. రాజకీయంగా చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న సినీ నటి విజయశాంతి మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించనున్నారా అంటే ఆమె చేసిన ట్వీట్ నిజమే అనే సమాధానం చెబుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల వేళ విజయశాంతి ఒక్కసారిగా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ చురుకైన పాత్ర పోషించలేదు. పేరుకు మాత్రం 1-2 చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెకు పార్టీ సరిగ్గా వినియోగించలేకపోయిందా? లేక ఆమెకే చురుకైన పాత్ర పోషించడం ఇష్టం లేదా అనే చర్చ జరిగింది. మొత్తం మీద ఎన్నికలు ముగిసి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆమె ఎక్కడా బహిరంగ వేదికలపై కనిపించలేదు. విజయశాంతికి ప్రభుత్వ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. విజయశాంతికి ఎదురైన పదవి కట్టబట్టి ఉంటే ఆమె ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండేది. అలాంటిది జరగలేదు. పైగా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగానే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆమెకు పోటీ చేసే అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో గాని ఎలాంటి ప్రకటన లేకుండానే ముగిసిపోయింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలోనూ విజయశాంతి పాల్గొన్న దాఖలాలు లేవు. 6 ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విపక్ష బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. అయితే వాటికి సీఎం ఒక్కరే జవాబిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, బట్టి లాంటి వారు మాట్లాడినప్పటికీ ఆ ప్రభావం కొంతమేరే ఉంటుందనే అభిప్రాయం ఉంది. హైడ్రా విషయంలోనూ, మూసీ సుందరీకరణ విషయంలోనూ, లగచర్ల భూ కేటాయింపుల విషయంలోనూ మంత్రులు సీఎంపై దాడిని ధీటుగా ఎదుర్కోవడం లేదనే అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం సీఎంని టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. సీఎం వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా రాజకీయం జరుగుతుంది. విపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు గాని, నాయకులు గాని పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ వివాదం జరిగింది. అయితే అంతా సమసిపోయిందనుకున్న తరుణంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న విజయశాంతి తెలంగాణ తల్లి విగ్రహం విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె రాజకీయంగా మరోసారి చురుకైన పాత్ర పోషించబోతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. మరి ఆమెను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దింపుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ఇది జరుగుతుందా? చూడాలి. విజయశాంతికి ఉండే చరిష్మా గురించి, వాక్ చాతుర్యం గురించి మనందరికీ తెలిసిందే. అది మూవీస్లోనే కాదు, పాలిటిక్స్లో కూడా అప్పుడప్పుడు కనిపించింది. టీఆర్ఎస్ పార్టీ ఆమెను వినియోగించుకోలేదు, బీజేపీ పార్టీ ఆమెను వినియోగించుకోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అయినా వినియోగించుకుంటుందేమో. ఆమె వాక్ చాతుర్యాన్ని వినియోగించుకొని సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొనే రాలు అవుతుందేమో. చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.